దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు సిద్ధపరిచినటువంటి లేఖన భాగంలో మరి యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనము, సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణె ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీనూ పట్టలేదు. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఇదనమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చాలని కోరుకుంటున్నాను. మీరు చేసే ప్రతి పనిలో, మీ ఆలోచనలో దేవుని యొక్క సాన్నిధ్యాన్ని, దేవుని యొక్క గైడెన్స్ని మీరు అనుభవించాలని కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది నాలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని, బలపడుతున్నారని, మన ప్రతి అవసరతలు తీర్చగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు మనకున్నాడు కనుక ఆయన మీద మనం ఆధారపడదాం. మనకు అవసరాలు ఉంటాయి, కానీ మన అవసరాలు తీర్చబడ్డానికి అద్భుతాలు జరుగుతాయి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. అద్భుతకరుడైన దేవుడు మన అవసరాలు తీర్చడానికి అద్భుతాలు చేస్తాడు కనుక మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. కొండల వైపు నా కన్నులు ఎత్తుతున్నాను, నాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనలో కూడా మనం ఉండొచ్చు. గత సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు, నూతన సంవత్సరంలో మనల్ని తీసుకొచ్చాడు. మనకు ఎన్నో స్ట్రగుల్స్ ఉన్నాయి. కొన్ని సమస్యలు పరిష్కరించాము అని అనుకుంటున్నాం, ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు బోల్డ్ ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ థింగ్స్ టు బి సాల్వ్డ్, మెనీ ప్రాబ్లమ్స్ టు బి సాల్వ్డ్. లెట్స్ లుక్ అన్ టు జీసస్. ఈ సమయంలో కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మీకు వందనాలు, మాకు ఇచ్చిన నూతన సంవత్సరం కొరకే మీకు వందనాలు. ఈ సమయంలో ఈ మాటలు వినడానికి వేరు వేరు మాధ్యమాలు, యూట్యూబ్ ద్వారా, టీవీల ద్వారా మీ ప్రజలు చూస్తున్నారు. వారిని బట్టి మీకు వందనం చేస్తున్నాం. వారి హృదయముల్లో మంచి నేల లాంటి వారి హృదయాల్లో వాక్యపు బీజాన్ని, క్షయమైన కాదు కానీ అక్షయమైనటువంటి బీజాన్ని వారిలో విత్తి అయా 30 గాను 60 గాను 100 గాను ఫలింపు అనుభవంలోకి, కోత అనుభవంలోకి మీరు తీసుకున్నామని కోరుకుంటున్నాం. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. శాంతి టీవీ యాజమాన్యం కొరకే మీకు వందనం చేస్తున్నాం. మా పట్టణం కొరకు, మా పట్టణంలోని ప్రజల కొరకే మీకు వందనం చేస్తున్నాం. ఈ దినాల్లో మేము వాక్యానుసారంగా ప్రవర్తించగలటూ సహాయం చేయండి ప్రభువా. మా ఆత్మీయ నేత్రములు మీరు తెరవండి, మాతో ఇంకనూ మాట్లాడండి. మేము అనేకమైన విషయాలు పైనే సంగతులు పైనే చూస్తున్నాం. డీప్గా తెలుసుకోవడానికి, డీప్గా ఎరుగుటకు, గ్రహించుటకు మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభువా. సమయంలో అనారోగ్యంగా ఉన్న మా ప్రియుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు పేరున మీరు దర్శించండి. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు మీరు రక్త ప్రోక్షణలో తెస్తున్నాం. ఏసునామములు ఆ జ్వరాన్ని, బలహీనతలను వాటన్నిటిని గద్దిస్తున్నాం ప్రభువా. సంపూర్ణమైనటువంటి విడుదల మీరు కలుగు చేయండి ప్రభువా. దేవా, మీరు అలా చేయబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. దేవా, ఇంకా కొంతమంది తమ సమస్యలు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. ఎందుకు ఎవరికి చెప్పుకోవడం దేనికి అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. క్యాన్సర్ పేషెంట్ల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వేరు ట్యూమర్స్తో బాధపడుతున్న వారి కొరకై మీ సన్నిధానానికి వస్తున్నాం ప్రభువా. నీకు అసాధ్యమైన కార్యం ఏది లేదు. ఈ శరీరం మీద నీకు అధికారం ఉంది, ప్రకృతి మీద, మరణం మీద, రోగముల మీద నీకు అధికారం ఉంది కనుక ఈ సమయంలో మమ్మల్ని మీ చేతిలో సమర్పిస్తున్నాం. కంప్లీట్గా సరెండర్ అయిపోతున్నాం ప్రభువా. సంపూర్ణమైన సమర్పణలోకి, సజీవ యాగముగా మమ్మల్ని మేము సమర్పించుకొని నీ సన్నిధి బలిపీఠం మీద మమ్మల్ని మేము అర్పించుకుంటున్నాం. వాక్యం వినబోతున్నాం. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి ప్రభువా. మీ మెల్లని చల్లని స్వరాన్ని విని ఎంతగానో దీవించబడి మేము ఇక్కడి నుంచి వెళ్ళగలటం సహాయం చేయమని అయ్యా. మీ ప్రజలు వింటుండగా కాన్సన్ట్రేషన్ దెబ్బతీసేటువంటి ప్రతి దుష్ట శక్తిని నజరుడైన యేసు నామములో గద్దిస్తూ బిడ్డలకు కాన్సన్ట్రేషన్ మీరు అనుగ్రహించమని, వారి దీని మీద, ఈ మాటల మీద దృష్టి ఉంచగలటం సహాయం చేయమని యేసు నామములోనే ప్రార్థించి కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ మరొక పర్యాయము ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇది మంచి దినం, ఇది శుభవర్తమానం కలిగిన దినము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఇందులో మనం ఉత్సహించి సంతోషించాలి. నిరుత్సాహంతో, నిరాశతో, నిస్పృహలతో ఉండాల్సినటువంటి దినము కాదు. ఏ దినము కూడా, ఏ వారము కూడా, ఏ మాసం కూడా, ఏ సంవత్సరం కూడా అలా ఉండడానికి వీల్లేదు. మనం దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆనంద తైలముతో మనల్ని అభిషేకిస్తాడు. ఈ లోకంలో ఆయనను విశ్వసించిన వాళ్ళు, విశ్వసించని వాళ్ళు, ఆయన ఆరాధించేవాళ్ళు, ఆరాధించని వాళ్ళ మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని లోకం గమనించాలి. లోకం గమనించాలంటే ఆరాధించేవాళ్ళు, విశ్వసించే వాళ్ళ విషయంలో దేవుడు కార్యం చేస్తాడు.
రైట్, దేవుని స్తోత్రం. గత ఎపిసోడ్లో అనగా నిన్నటి ఎపిసోడ్లో అబల యొక్క అపోహల గురించి, అనగా 4 ఆ సహోదరి యొక్క లేకపోతే మగ్దలేని మరియ యొక్క నారీమణి యొక్క 4 అపోహల గురించి మనం మాట్లాడుకున్నాం. అపోహలు అనేవి అబలలకే కాదు, సబలలకైనా, స్త్రీలకే కాదు, పురుషులకైనా వస్తాయి. అపోహలు, అపార్థాలు సర్వసాధారణం అయిపోయింది. ఎంత విజ్ఞానికి కూడా కొన్ని అపోహలు ఉన్నాయి, ఎంత విజ్ఞానికి కూడా కొంత అపార్థం చేసుకునేటువంటి అనుభవం ఉంది. సరే, ఏదేమైనప్పటికీ అబల యొక్క అపోహల గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఒకటి, ఆయన దొంగలించబడ్డాడని, అనగా యేసు ప్రభు యొక్క 3 రోజుల క్రితం సమాధిలో ఉంచినటువంటి ఆయన దేహాన్ని ఎవరో ఎత్తుకొని పోయింటారని. బహుశా ఇంకెవరు రోమీలు ఎత్తుకొని పోయింటారు. అయినా సజీవుడుగా ఉన్నప్పుడే ఎత్తుకొని పోలేదు, శవమైన తర్వాత అనగా నిర్జీవుడైన తర్వాత ఆయన ఎత్తుకొని పోయి ఏం చేయగలరు? ఎత్తుకొని పోతే వాళ్ళకేం ప్రయోజనం? సజీవునితో ప్రయోజనం ఉంది, కానీ నిర్జీవునితో, శవంతో ఎవరికి ప్రయోజనం లేదు. కారణం ఏంటంటే శవం కుళ్ళిపోతూ ఉంటుంది, కంపు కొట్టేటువంటి అవకాశం ఉంది. కానీ సజీవుడు అలా కంపు కొట్టే అవకాశం లేదు. శుభ్రపరచుకోవాలి, శుభ్రపరచుకోకపోతే కంపు, అది వేరే విషయం. ఆయన అపహరింపబడ్డాడని, హీ వాజ్ స్టోలెన్, మై లార్డ్, మై జీసస్ వాజ్ స్టోలెన్, మై సేవియర్ వాజ్ స్టోలెన్. అది ఆమె బాధ, ఆమె ఆవేదన. సమాధి దగ్గరికి వచ్చింది, చీకటి ఉంది, చూసింది, సమాధి అని అర్థమైంది. ఏ సమాధో కరెక్ట్గా వచ్చేసింది ఆ సమాధి దగ్గరికి. అక్కడ పరిస్థితులన్నీ ఆకలింపు చేసుకుంది, అర్థం చేసుకుంది. దిస్ ఈజ్ ద ట్యూంబ్ ఆఫ్ జీసస్, ఈ సమాధి 3 రోజుల క్రితం నేను ఇక్కడ నిలబడింది అని ఇవన్నీ అర్థమవుతున్నాయి. కానరాని చీకట్లోంచి, చెమ్మ చీకట్లోంచి వచ్చినటువంటి ఆమె కాదామా. ఒకవేళ ఉన్నా కానీ అలాంటి ఏదైనా దివిటీనో దీపమో పెట్టుకొని వచ్చిండేది, కానీ అది కూడా జరగలేదు. అనగా చీకటి గతించిన తర్వాత ఆమె వచ్చిందని అర్థం చేసుకోవాలి. అనగా ఆమె కనుల ముందు జరిగిన విషయాలు మెదలాడుతున్నాయి, జరగబోయేటువంటి ఇప్పుడు జరుగుతున్న వర్తమానం ఆమె కళ్ళ ముందు కదలాడుతుంది. ఆమె అనుకుంది పాసిబిలిటీ ఏంటి, సాధ్యత ఏంటి, ఇంకేమైతే ఎత్తుకొని పోవడమే, దానికి మించినటువంటి అవకాశం లేదు. కాబట్టి తను ఏదైతే అనుకుందో దానినే ప్రజల ముందు, శిష్యుల ముందు చెప్పింది. ఆయనను ఎవరో ఎత్తుకొని పోయారు. ఎవరు అంటే చెప్పలేదా? నాకేం తెలుసండి, నేను అనుకుంటున్నాను, ఐ థింక్ సో. మనం కూడా రకరకాలు అనుకుంటాము, అవన్నీ అనుకున్నవన్నీ వాస్తవాలు కాదు. అవాస్తవాలని అనేకులు అధికంగా నమ్ముతున్నారు. ఒకటి, ఆయన అపహరింపబడ్డాడని. రెండోది, లోపల ఉన్నటువంటి అనగా సమాధి లోపల ఉన్నటువంటి మనుషులు రాయి దొల్లించబడినప్పుడు లోపల 2 మనుషులు ఉన్నారని, దేవదూతలు ఉన్నారని. ఆ వాళ్ళు ఎవరో ఉన్నారులే, అయినా ఏంటిది వాళ్ళిద్దరికి అక్కడేం పని అని ఆ స్త్రీ ఏమాత్రం ఆలోచించకుండా, ఆ పాపం కాస్త డిప్రెషన్లో, ఫ్రస్ట్రేషన్లో బాగా డిస్టర్బ్ అయినటువంటి స్త్రీ. 3 రోజులుగా ఎడతెగని దుఃఖం, 3 రోజులుగా వేదన, ఏం జరగబోతుందో తెలియని పరిస్థితి. మా సహోదరులందరూ ఆయన్ని వెంబడించారు. వాట్ నెక్స్ట్, వాట్ ఈస్ దర్ ఫ్యూచర్, వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏంటి? 3.5 సంవత్సరం వాళ్ళు వ్యర్థం చేసుకున్నట్లేనా? మతానికి దూరం అయిపోయారు, కుటుంబానికి దూరం అయిపోయారు, అందరికీ దూరం అయిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నట్టు కూడా ఆలోచించి ఉండొచ్చు. మనకు అవన్నీ రాయబడలేదు. అవి చెప్తున్న మాట, హీ వాజ్ స్టోలెన్. రెండోది, ఆ మనుషులు ఎందుకు ఏంటి అని మనం కొన్నిసార్లు ఆలోచించం. మనం ఆలోచించకుండా మాట్లాడేస్తాం, ఆలోచించకుండా అడుగులు వేస్తాం. అరే ఎందుకు ఇలా జరిగింది, అలా కాదు ఇలా కదా అని ఆలోచించడం లేదు. ఆ స్త్రీ కూడా, ఈ మనుషులు ఎవరు అయ్యా, మీరెవరు? దేవదూతలా? దేవదూతలుగా మీరు ఎందుకు వచ్చారు? దేవదూతల గురించినటువంటి విషయాలు మగ్దలేని మరియమ్మకు తెలుసు. కానీ వెంటనే మరియమ్మ ద్వారా దేవదూత తనకు ప్రత్యక్షం కావడం గురించో, ఆలయములో తనకు దేవదూత ప్రత్యక్షం కావడం గురించి జకరియా గారు చెప్పడం ద్వారా, ఏంజలిక్ అపీరెన్సెస్ అనేవి పాత నిబంధనలో ఉన్నాయి. కాబట్టి దేవదూతలు లేరు అని విశ్వసించేటువంటి సద్దుకయ్యల గుంపుకు సంబంధించినటువంటి ఆమె కాదేమో. ఆమె ఏదో కొన్ని విశ్వాసాలకు కట్టుబడిన స్త్రీ. వాళ్ళని చూసి దేవదూతలని కాకుండా ఎవరోలే ఉన్నారులే, తోటమాలి తోటలో ఉన్నట్టుగా సమాధులు సంబంధించిన వాళ్ళు ఏదో వర్క్లో ఏదో ఉన్నట్టున్నారు అనుకుంది, కానీ దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు ఆమె. స్త్రీలు చాలా వరకు అవసరమైన వాటి గురించి ఆలోచిస్తారు, అనవసరమైన వాటి గురించి ఆలోచిస్తారు. స్త్రీలే కాదు, పురుషులు కూడా. ఇంపార్టెంట్ థింగ్స్ మీద మన దృష్టి పెట్టం,
అన్ఇంపార్టెంట్ ట్రివియల్ థింగ్స్ మీద, సిల్లీ థింగ్స్ మీద మనం దృష్టి పెడుతుంటాం. రెండో విషయము, ఆమె ఆ దేవదూతల్ని అందరిలాంటి వారని, ఆ మనుషుల్ని అందరిలాంటి మనుషులని వాళ్ళ గురించి అనుకుంది. మూడవది, యేసు ప్రభువును చూచి తోటమాలి అని అనుకొని అని 20:15 రాయబడింది. తోటమాలి అనుకుంది. నాలుగో విషయము, మనం ఆలోచించిన విషయము, మార్కు సువార్త 16 ఆ ఆచారం చేయాలని, సుగంధ ద్రవ్యాలు పూయాలని ఆల్రెడీ పూసేసి ఉన్నారు. ఒక ఆమె బతికుండగానే ఆయనకు పూసింది. అంతేకాకుండా సుమారు 34.5 సేర్ల ఆ స్పైసెస్, సుగంధ ద్రవ్యాలను తీసుకుని వచ్చి నికోదేమస్ వచ్చాడు. అంతేకాకుండా అరుపతి యోసేపు వచ్చాడు. వారు కార్యక్రమం చేశారు. ఇంక దేనికి సుగంధ ద్రవ్యాలు, దేనికి అని సుగంధ ద్రవ్యాలు పూయాలి, చేయాలి అంటే ఒక ఆచారములోనే తన మనసు ఉంది. ఈ రోజుల్లో కూడా చాలామంది యొక్క మనసులు ఆచారాల మీదనే ఉన్నాయి. ఆచారాలు, వాటి వలన ఎటువంటి ప్రయోజనం లేదు. ఆత్మీయత వలన ప్రయోజనమే కానీ ఆచారాల వలన ఎటువంటి ప్రయోజనం లేదు. ఆమె తీసుకొచ్చిన సుగంధ ద్రవ్యాలు అలాగే ఉండిపోయినాయి. వాటిని వాడకం, వాటి యొక్క వినియోగం జరగలేదు. ఒకళ్ళు యేసు చనిపోయి సమాధిలో ఉండింటేనా ఆమె సుగంధ ద్రవ్యాలు వాడబడి ఉండేవి, సద్వినియోగం ఉండేవి. కానీ యేసు తిరిగి లేచాడు కాబట్టి సుగంధ ద్రవ్యాల యొక్క అవసరత లేదు. యోహాను సువార్త 11 లాజరు చనిపోయాడు. చనిపోయినప్పుడు పూయడానికని అత్తరు బుడ్డి ఏదైనా వాడిందో లేకపోతే ఎందుకు కొనుక్కుందో మరి మనకు తెలియదు. కానీ తర్వాత ఆ అత్తరు బుడ్డి లాజరుకు వాడాల్సినటువంటి పరిస్థితి ఆమెకు ఏర్పడలేదు. ఎందుకంటే 4వ రోజు లేదా 5వ రోజు లాజరు తిరిగి లేచాడు. కాబట్టి కృతజ్ఞతగా ఆ అత్తరు బుడ్డిని తీసుకొని ప్రభు పాదాలకు పూసింది. ఎగ్జాక్ట్గా లాజరుకు పూయాల్సింది ప్రభువుకు పూసింది. లాజరుకు అసలు పూయలేదని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. మనము వాడుకోవాలనుకున్నవి, ఉపయోగించాలనుకున్నవి కొన్నిసార్లు ఉపయోగించలేని పరిస్థితి. చెప్పాలనుకున్నవి చెప్పలేకపోవచ్చు, మాట్లాడాలనుకున్నవి మాట్లాడకపోవచ్చు, చేయాలనుకున్నవి చేయకపోవచ్చు. ఇదేగా మన నిస్సహాయ పరిస్థితులు. నాకు మేలు చేయాలని ఉంది కానీ మేలు చేయలేని పరిస్థితి ఉంది అని రోమాపత్రిక 7వ పౌలు గారు అన్నారు. ప్రపంచంలో ప్రతి వాళ్ళకి మంచి చేయాలని ఉంటుంది, చెడు చేయాలని ఎవరికి ఉండదు. ఉంటుంది ఏదో కొద్దిమందికి. మంచి చేయాలనుకుంటూనే మనం చెడు చేస్తున్నాం, చెడు చేయకూడదు అనుకుంటూనే చెడు చేస్తున్నాం. ఇది మానవ స్వభావం. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. నాలుగోదిగా, ద ఫోర్త్ మిస్కాన్సెప్షన్ ఈస్ వీ షుడ్ డూ ద ట్రెడిషన్స్, ద ఎంబామింగ్ లేదా బామింగ్, అప్లయింగ్ స్పైసెస్ అనేది మనం చేయాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చింది. చేయాల్సిందే, చేయాలి అని కాదు, చేయాల్సిందే అన్నటువంటి ఒక అభిప్రాయంలోకి వచ్చింది. జ్ఞాపకం చేసుకోండి, ఆచారాల వలన, మీ వ్యర్థమైన పితృపారంపర్యాచారం వలన ఏం చేస్తున్నారు మీరు? మంచిదే చేస్తూ ఉండండి, దాన్ని దీన్ని బ్యాలెన్స్ చేయండి అని ప్రభు అనలేదు. ఆచారాల్ని, ఆత్మీయతను బ్యాలెన్స్ చేయండి అని చెప్పలేదు. వాటి వలన దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రములోని వాక్యాన్ని, మీకు బోధించబడుతున్న వాక్యాన్ని, మీకు బయలుపరచబడుతున్న వాక్యాన్ని మీరు నిరర్థకం చేస్తున్నారు. యు ఆర్ నల్లిఫైయింగ్, యు ఆర్ మేకింగ్ ద వర్డ్ వాయిడ్. వాక్యము ఫలించనీయకుండా, వాక్యము నిష్ప్రయోజనమైన ఆచారం వచ్చినప్పుడు ఆత్మీయత అపజయం పాలవుతుంది. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి మనం అబల యొక్క 4 అపోహల గురించి మనం గత దినాల్లో లేదా నిన్నటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఈ సమయంలోనండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 21 యోహాను సువార్త 21 పేజ్ నెంబర్ 102, కొత్త నిబంధనలు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. యోహాను సువార్త 21. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చిదమని వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. చాలండి. దెన్ 3వ పీటర్ టోల్డ్ దెమ్, ఐఎమ్ గోయింగ్ ఫిషింగ్, అండ్ దే ఆల్ రిప్లైడ్, వీ విల్ గో విత్ యూ. సో దే వెంట్ అవుట్ అండ్ ఫిష్డ్ త్రూ ద నైట్ బట్ కాట్ నథింగ్. రాత్రంతా ప్రయాసపడ్డారట. వల వేయడం తీయడం ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలన్నింటిలో కూడా వాళ్ళకి పరాజయమే మిగిలింది. దేవుని స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు నేను మళ్ళీ చదువుతున్నాను. ఈ ఫాదర్స్ లైఫ్ అనేటువంటి న్యూ టెస్టిమెంట్లోంచి నేను చదువుతున్నాను.
ఇందాక బ్రయాన్ సిమ్మన్స్ గారు తర్జుమా నుంచి చదివాను. అండ్ సైమన్ పీటర్ సెడ్ టు దెమ్, ఐ ఆమ్ గోయింగ్ ఫిషింగ్, లెట్ మీ డ్రై ఫిషింగ్ అన్నట్టుగా. దే రిప్లైడ్ టు హిమ్, ఎస్ వీఆర్ కమింగ్ విత్ యూ. ఒక్కడికి వెళ్తావా, ఒంటరికి వెళ్తావా? వై డోంట్ వి జాయిన్ విత్ యూ, మేము మీతో ఎందుకు కలుసుకోకూడదండి? సో దే వెంట్ అవుట్, ఆల్ వెంట్ అవుట్. 1+6 7 మంది బయటికి వెళ్ళిపోయారు. లేకపోతే ఉన్న చోట నుంచి బయటికి వెళ్ళారు, సముద్రం దగ్గరికి వెళ్ళారు. సముద్రానికి దూరంగా ఉన్నారు, ఇప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళారు. దే వెంట్ అవుట్ అండ్ గాట్ ఇన్ టు ద బోట్. బోట్ మీదకి లేకపోతే దోనికి వెళ్ళారు, దోని ఎక్కారు. బట్ దట్ నైట్ దే కాట్ నథింగ్. దోణి సముద్రపు లోతుల్లోకి వెళ్ళింది, లోతుగా వెళ్ళిపోయింది. తమకు ఎంతో పరిచయం ఉన్న సముద్రం మీదకి ఆ దోణి వెళ్ళింది. 7 మంది ప్రయత్నం చేశారు, కానీ ఏమీ దొరకలేదు. లూకాసు వార్త 5వ అధ్యాయంలో 2 లేకపోతే కొంతమంది అక్కడ పనిచేశారు, ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళకేం దొరకలేదు. ఇక్కడ 7 మంది పనిచేసినా కానీ ఎటువంటి ఫలితం సాధించలేకపోయారు. కొన్నిసార్లు ఎంతమంది పని చేసినప్పటికీ కూడా ఫలితం సాధించకపోవచ్చు. మన టీం వర్క్ ఉన్నప్పటికీ మనం విజయం సాధించకపోవచ్చు. దాని గురించి మనం ఆలోచించాలి కొద్దిగా. వాడుక భాషలో కూడా చదువుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టడానికి వెళుతున్నాను అని అన్నాడు. నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను. మిగతా వాళ్ళు మేము కూడా వస్తున్నాము అని అన్నాక అంతా కలిసి వెళ్ళి పడవలెక్కారు, కానీ ఆ రాత్రి వాళ్ళకు చేపలు దొరకలేదు. ఆ రాత్రి వాళ్లకు చేపలు దొరకలేదు. 3.5 సంవత్సరాలుగా చేపలు పట్టాలని ఆలోచన రాలేదు. 3.5 సంవత్సరాలుగా సముద్రం మీదకి వెళ్ళలేదు. సముద్రం మీదకి వెళ్ళారు, కానీ సేవ నిమిత్తం వెళ్ళారు, కానీ పాత వృత్తి నిమిత్తం వెళ్ళలేదు. ఒక్కసారి విడిచిపెట్టి వచ్చామా, ఇక దానిలోకి వెళ్ళకూడదు. మనం దాన్ని వదిలిపెట్టేసేయాలి. ఇక కక్కిన దాని వైపు తిరగడానికి వీల్లేదు. మనం పొల్లాడి వచ్చినటువంటి ఆ బురద దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, వదిలేసాం దాన్ని. ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు పార్ట్ టైం మినిస్ట్రీ, సమస్యలు కొద్దిగా సద్దుమణిగినప్పుడు, బాగానే ఆర్థికంగా ఆశీర్వదించబడినప్పుడు ఫుల్ టైం మినిస్ట్రీ. ఇలా కొంతమంది ఫుల్ టైము పార్ట్ టైం మినిస్ట్రీల మధ్యలో ఉన్నారు. సేవ అంటే ప్రభు పని, ప్రభు మనకిచ్చినట్టు ఉద్యోగం, ప్రభు మనకు జీతం ఇస్తాడు, ప్రభు మనల్ని పోషిస్తాడు. కనుక మనం అటు ఇటు ఉద్యోగాలు, ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం, ఆ కంపెనీలో ఈ కంపెనీలో ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అసలు ఉద్యోగాలు చేయొద్దని కాదు నా మాటలేక ఉద్దేశం. ఉద్యోగాలు చేసేవాళ్ళు చేయనండి. వాళ్ళు అక్కడ వాళ్ళు ఉన్నటువంటి సంస్థల్లో ఉండి డెవలప్ అయ్యి, కంపెనీల్లో ఉండి డెవలప్ అయ్యి ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలి. అందరూ సేవ చేస్తే ఎవరు ఉద్యోగాలు చేస్తారు? ఉద్యోగాలు కొంతమంది ఉద్యోగాలు చేయాలి. ఉద్యోగాలు చేయని వాళ్ళని 11 గోత్రాల వాళ్ళు పనిచేస్తున్నారు, కానీ 12వ గోత్రం వాళ్ళు పనిచేయడం లేదు. అనగా లేవి గోత్రం వాళ్ళు పనిచేయడం లేదు. వాళ్ళు పనిచేయడానికి వీల్లేదు. వాళ్ళకి స్వాస్థ్యమే ఇవ్వలేదు. వాళ్ళకు కొన్ని పట్టణాలు ఇచ్చారు, కొన్ని గ్రామాలు ఇచ్చారు, వాటిలోనే ఉండాలి అంతవరకే. వాళ్ళు సపరేట్గా సంపాదించుకోవడానికి అంటూ ఏమీ లేదు. కారణం ఏంటంటే యాజక వృత్తిలో ఉన్నారు మీరు. యాజక వృత్తిలో ఉండి యాచక పని చేయమని కాదు. మాకు డబ్బులు లేవు, మాకు డబ్బులు సహాయం చేయండి, మాకు మంత్లీ పంపించండి, మా గూగుల్ పే నంబర్ ఇది, మా ఫోన్పే నంబర్ ఇది, మా పేటిఎం నంబర్ ఇది. నో, ఇవన్నీ అవసరం లేదు. డబ్బులు వస్తాయి, దేవుడు పోషిస్తాడు. పిలిచినవాడు నమ్మదగినవాడు. పిలిచినవాడు పోషించకపోతే ఏం దేవుడండి అని అన్ని జనులు అంటారు. అది నీకు కాదు అవమానం, ఆయనకే అవమానం. అందుకని ఆయన కార్యం చేస్తాడు, పోషిస్తాడు. ఆయన పుట్టించినవాడు పోషిస్తాడు, మూతి పెట్టినవాడు మేత పెడతాడు. కంగారు పడాల్సిన అవసరం లేదు. దేవుడు ఇస్తాడు. ఈరోజు కొద్ది కష్టం ఉండొచ్చు, రేపు కొద్ది కష్టం ఉండొచ్చు, కానీ క్రమంగా ఈ కష్టాలన్నీ తొలగిపోతే దేవుడు పోషిస్తాడు. నా జీవితంలో ఒకప్పుడు కష్టాలు పడ్డాను నేను. భోజనానికి లేని గతి, భోజనానికి లేని పరిస్థితి. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. గుర్తుపెట్టుకోండి సేవకులారా, ఎవరైనా ఇబ్బందులు పడుతున్నట్లయితే వీళ్ళ వైపు చూడాల్సిన అవసరం లేదు, ప్రభు వైపు చూద్దాం. ఆయన నిన్ను పిలిచుంటే నేను పోషించడానికి ఆయన సమర్థుడు. ఆయన పిలవడానికి ముందుగా దేవదూతలందరితో మాట్లాడి మన దగ్గర ఫండ్ ఉందా, సరిపోతుందా, కొత్త 50 మంది పాస్టర్లు తీసుకుంటున్నాం, 100 మంది పాస్టర్లు తీసుకుంటున్నాం, ఫండ్ ఉందా లేదా అని విచారించి ఇవన్నీ చేసేవాడు కాదు. ఆయన దగ్గర ఉంది ఊట, నిధుల ఊట ఉంది ఆయన దగ్గర, ఆశీర్వాదాల ఊట ఉంది. ఆయన మనల్ని ఖచ్చితంగా పోషిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఇప్పటి వరకు కొన్ని లక్షల మందిని పోషించినటువంటి దేవుడు, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది సేవకులను పోషించిన దేవుడు మనల్ని ఖచ్చితంగా పోషించగలడు. సరే, ఏదేమైనప్పటికీ ఒక ఆయన వెళ్ళాడు, ఆయన వెనకాల మిగతా 6 మంది వెళ్ళారు. అయినా ఎందుకు వెళ్ళాలి, మాకంత అవసరం ఏముంది, నేను చేపలు పట్టబోదును అన్నాడు. నిన్న ఏం చేయడానికి వెళ్తున్నావు, వాట్ ఇస్ యువర్ ప్లాన్ అని ఎవరు అడగలేదు. ఖాళీగా ఉండి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ, గోళ్ళు గిల్లుకుంటూ, గోళ్ళు కొరుక్కుంటూ, ఈగలు తోలుకుంటూ ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ అది, 7 మంది. సడన్గా పేతురుకు ఆలోచించి చేపలు పట్టడానికి పోతే, ఏదో బిజినెస్ కోసం కాదండి, అందరూ బిజినెస్ కోసం అనుకుంటారేమో, మాకెందుకండి బిజినెస్ అన్నట్టుగా. బిజినెస్ కోసం కాదు, ఏదో మన పోషణ కోసం, కొద్ది కాలక్షేపం కోసం. కొంతమంది అడిగితే మీకు ఎందుకండి ఉద్యోగం చేయడం అంటే, ఏదో టైం పాస్ కండి, ఇంట్లో ఉండి ఏం చేస్తాం, టైం పాస్ కోసం. టైం పాస్ కోసం మనం కొన్నిసార్లు టైం పాస్ కోసం చేసే పని టైం వేస్ట్ పని అవుతుంది, ఆ సంగతి మర్చిపోవద్దు. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ వెనుకంజ వేసిన వాడు, బ్యాక్ స్లైడర్. ఎవరు? పేతురే. పేతురేనా? అవును. మిగతా వాళ్ళు కాదా? మిగతా 6 మంది కూడా. పేరు ప్రస్తావించబడినటువంటి 2 జబదేయి కుమారులు, తోమా, ఇంకా ఖానా అనేటువంటి ఊరికి సంబంధించినటువంటి వాళ్ళు, వీళ్ళందరి గురించి పేర్లు అక్కడ రాయబడ్డాయి. పేతురు ప్లస్ 6 మంది కలిసి, వీళ్ళ మధ్యలో ఐక్యత కుదిరింది, వీళ్ళ మధ్యలో సఖ్యత కుదిరింది. తోమా ఫెలోషిప్కి రాడు కానీ ఫిషింగ్కి మాత్రం వస్తాడు. కొంతమంది మీటింగ్కి రారు, ఈటింగ్కే వస్తారు. కొంతమంది ఫెలోషిప్ మినిస్ట్రీకి రారు, ఏదో మీటింగ్ మధ్యలో వచ్చేసి కాసేపు కనిపించేసి వెళ్తుంటారు. ఎంత విచారకరం. తోమా లాంటి స్పిరిట్ చాలామందిలో ఉంటుంది, తోమా లాంటి ఆత్మ. తోమా ఎంతసేపటికి సందేహించాడని అంటున్నాం కానీ సహవాసాన్ని మిస్ అయిపోయాడు. కొందరు మానుకొనుచున్నట్టుగా సహవాసాన్ని మానుకోకూడదు అనేటువంటి నియమం ఆధునిక తోమాలకు వర్తిస్తుంది. ఆధునిక తోమాలు అనేక మంది ఉన్నారు. తోమాలు, తోమమ్మలు, వీళ్ళిద్దరిని, తోమాలని తోమమ్మల్ని దేవుడు తోమాలి, బాగా రుద్దాలి. వీళ్ళ బాగా మంచి కోటింగ్ ఇవ్వాలి దేవుడు, వీళ్ళని బాగా కాల్చాలి, వీళ్ళని అటు ఇటు తిప్పి బాగా ఫ్రై చేయాలి. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెనకంజన వేసిన వాని పరిస్థితుల గురించి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 21వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అనేసి సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దూకెను. Then the disciple who Jesus loved said to Peter, "It's the Lord." When Peter heard him say that, he quickly wrapped his outer garment around him, and because he was athletic, he dove right into the lake to go to Jesus. యేసు దగ్గరికి వెళ్ళడానికి, యేసును కలుసుకోవడానికి, అద్దరినున్నటువంటి యేసును కలుసుకోవడానికి, దరినున్నటువంటి యేసును కలుసుకోవడానికి ఆయన దూకినట్టుగా ఇక్కడ రాయబడింది. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఇలా జరిగింది? లూకాసు వార్త 5వ అధ్యాయంలో పాపాత్ముని నేను, నన్ను వదిలిపెట్టిపో అనేటువంటి అపరాధ భావం అతనిలో కలిగి ఆ మాట అన్నాడు. ఇక్కడ కూడా అపరాధ భావాన్ని బట్టి ఆ సముద్రంలో దూకాల్సిన పరిస్థితి. ఎవరు దూకంది? 6 మంది దూకంది, ఈయన దూకాడే. నాయకత్వపు లక్షణాలు ఆయనలో ఉన్నాయి, కాదనడం లేదు. ఆ నాయకుడైనటువంటి వాడు రాంగ్ వేస్లో తీసుకొని పోతున్నాడు. ఈ రోజులో చాలామంది నాయకులు చెడు మార్గాల్లో నడిపిస్తున్నారు అనుచరుల్ని. పీటర్ వాజ్ ఏ రాంగ్ లీడర్, ఒక తప్పుడు లీడర్గా, ఒక ఫాల్స్ లీడర్గా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. కానీ జీసస్, యేసు ఒక మంచి నాయకుడు, కానీ తప్పిపోయిన వారిని సరిచేసిన నాయకుడిగా మనం చూస్తున్నాం. ఒకటి, వెనకంజ వేసిన వాడిలో పశ్చాత్తాపం ఉంటుంది. సౌలు పశ్చాత్తాపడ్డాడు, అది ప్లాస్టిక్ రిపెంటెన్స్ లాగుంది, కృత్రిమంగా అనిపించింది. అయ్యో నేను తప్పు చేశాను అన్నాడు కానీ సరి చేసుకోలేకపోయాడు. చాలామంది అవునండి మేము తప్పు చేసామంటున్నారే కానీ దాన్ని కరెక్షన్ చేసుకోలేని పరిస్థితి. రెండో విషయము, యోహాను సువార్త 21వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన మాట. స్తోత్రం. ఎస్, యేసు రండి భోజనమును చేయుడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యుల్లో ఎవడో ఆయన్ను అడుగ తెగింపలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయం, వాళ్ళలో ఉన్నటి పిరికితనం, అతనిలో ఉన్నటి పిరికితనం, టిమిడ్నెస్, బోల్డ్నెస్ కాదు. 3 అధ్యాయాల తర్వాత, 1 అపోస్తల కార్యం 1, 2, 3 తర్వాత 4 అధ్యాయంలో పేతురు యొక్క పరిస్థితి, పేతురు డిఫరెంట్గా మనకు కనిపిస్తాడు. ఆయన ధైర్యశాలి అయిన వ్యక్తిగా, ఒక చిన్న అమ్మాయి చెప్పిన దానికి ఇంకొకరు చెప్పిన దానికి లేదు నేను కాదని చెప్పినట్టు వ్యక్తి.
పిరికివాడుగా మారినవాడు, అడగడానికి తెగించనివాడు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో అరిమతయి యోసేపు తెగిస్తే ఆయన దగ్గర 3.5 సంవత్సరాలుగా శిష్యుడిగా ఉన్నవాడు తెగించలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ రోజుల్లో చాలామంది తెగింపు లేని వాళ్ళుగా, పిరికి వాళ్ళుగా ఉన్నారు. వెనకంజ వేసిన వాళ్ళలో ఒక పశ్చాత్తాపం కనిపిస్తుంది. రెండవది అతనిలో పిరికితనం కనిపిస్తుంది. మూడవది యోహాను సువార్త 21వ అధ్యాయం 15, 16, 17 3 వచనాలు ఉన్నాయి. 3 వచనాలు చదవడం లేదు, పెద్ద వచనాలు కనుక మనకు సమయం లేదు కనుక. ఆ 3 వచనాల్లో ఉన్నటి విషయం అతని ప్రత్యుత్తరం చూడండి, అతని రెస్పాన్స్ చూడండి, అతని జవాబు చూడండి. అతని జవాబు సరిగా లేదు. నీవెరుగుదువు, నీవెరుగుదువు, నీవెరుగుదువు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా, వీళ్ళందరూ నమ్మినా నమ్మకపోయినా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని కాదు అనడం. నీవెరుగుదువు. ప్రభువు తెలుసు, దట్స్ ఓకే. కానీ అతను ఖచ్చితంగా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు గుడి మానేశావు? ఎందుకు ఆలస్యంగా వస్తున్నారు? ఎందుకు దశమ భాగం ఇవ్వడం లేదు? ఎందుకు సేవలో సహకరించడం లేదు? ఎందుకు వాక్యం వినడం లేదు అంటే సరైన సమాధానాలు లేవు, కుంటి సాకులే కనిపిస్తున్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 21వ వచనం. పేతురు అతన్ని చూచి యోహాను చూచి, ప్రభువా ఇతని సంగతి ఏమవుతుంది? వాట్ అబౌట్ హిమ్ లార్డ్? ఇతను ఏం చేస్తావు? ఉంటాడా? సస్తాడా? వాళ్ళతో వీళ్ళతో నీకెందుకు? డూ యువర్ బిజినెస్. అది ప్రభు చెప్పిన విషయం. అతను ఉండటం నాకు ఇష్టమైతే నీకేమి? నువ్వు వెంబడించవయ్యా. నీ పని వెంబడించడమే కానీ ఎంక్వైరీలు చేయడం కాదు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో మీ పని కూడా కాలాలు సమయాలు తెలుసుకోవడం కాదు, శక్తిని పొందుకోవడం మీ పని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. వెనుకంజ వేసిన వాని యొక్క 4 లక్షణాలు. అతనిలో పశ్చాత్తాపం కనిపిస్తుంది, కాకపోతే అది నకిలీ పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపం కాదు. అతనిలో పిరికితనం కనిపిస్తుందని, ధైర్యం లేనటువంటి స్థితి కనిపిస్తుందని. మూడవదిగా అతని యొక్క ప్రత్యుత్తరం సరిగా ఉండదని, అనగా అతని రీజన్ సరిగా ఉండదని. 4వదిగా మనం ఆలోచించిన విషయము అతడు ప్రశ్నించడం. అనవసరమైన వాటి గురించి ప్రశ్నిస్తున్నారు, అవసరమైన వాటి గురించి ప్రశ్నించడం లేదు. పేతురులాగా వెనుకంజ వేసిన వాళ్ళలాగా ఉన్నావా? విశ్వాసమందు వెనుక తీస్తే నా ఆత్మకు వాని యందు సంతోషం ఉండదని రాయబడింది లేఖనాల్లో. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో, విశ్వాస భ్రష్టులారా నేను మీ విశ్వాసమును బాగు చేసేదను అని ఇర్మియా గ్రంథంలో రాయబడింది. విశ్వాస భ్రష్టులుగా ఉన్నామేమో, విశ్వాసంలో బలహీనులుగా ఉన్నామేమో, విశ్వాసంలో సన్నగిల్లు ఉన్నామేమో. కాబట్టి అలా ఉండకుండా విశ్వాసంలో బలవంతులుగా ఉండి ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయరు కాక. వెనకంజే కాదు, నో టర్నింగ్ బ్యాక్. ఏమాత్రం వెనక్కి తిరిగి చూసేది లేదు, ముందుకే సాగుదాం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.